నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. అయితే మన లైఫ్‌లో చాలా పాజిటివ్ ఆరోస్ చాలా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. సో, తెలియకుండా ఒక్కొక్కసారి నెగెటివ్ ఆరోస్ కూడా ఉంటాయి. అయితే ఎవరికీ కూడా నెగెటివ్ ఆరా ఉంటే బావుంటదని అనుకోం. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్ ఎనర్జీస్ మన చుట్టూ ఉండాలని అనుకుంటాం కదా! సో, ఇందులో భాగంగా కొన్ని డేస్‌కి మనం చాలా చాలా స్పెషల్‌గా అనుకుంటాము. ఆ రోజు చేసే స్పెషల్ రెమెడీస్ వల్ల మన లైఫ్‌లో ఖచ్చితంగా మంచి జరుగుద్ది అని మనం నమ్ముతాం కదా! సో, ఇందులో భాగంగా జ్యేష్ఠ పౌర్ణమి చాలా స్పెషల్ డే అంట. సో, ఆ రోజు ఎలాంటి అంటే పాజిటివ్ ఆరా మన లైఫ్‌లోకి తెచ్చుకోవడానికి ఎలాంటి రెమెడీస్ చెప్పాలనేది ఒక్కసారి వనజక్క మాటల్లో డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే మగాన్ని. అక్క, అయితే జ్యేష్ఠ పౌర్ణమి యూజువల్లీ ఇంతకుముందు మీరు రెగ్యులర్‌గా కూడా ఈ పాజిటివ్ ఎనర్జీస్ గురించి నిత్యం మనం ఇంట్లో బావుండాలంటే ఏం జరగాలనే మంచి మంచి రెమెడీస్ చెప్తూ ఉంటారు. అలానే ఈ జ్యేష్ఠ పౌర్ణమి చాలా స్పెషల్ అంటున్నారు. ఈ పౌర్ణమికి ముఖ్యంగా ఆడవాళ్ళు లేదంటే ఎవరైనా సరే సో చేయవలసిన స్పెషల్ పరిహారాలు అంటే ఆ రోజు వాళ్ళ లైఫ్‌లో బావుండాలి, వాళ్ళ ఇంట్లో బావుండాలి. అట్లా ఏమైనా ఉంటాయా? చాలా ఉంటాయి. ఓకే. సో, ఏంటంటే మన లైఫ్‌లో మనం చేసే ప్రతి చిన్న చిన్న పూజలు కానివ్వండి, చిన్న రెమెడీస్ కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నగా బ్యాంక్ బ్యాలెన్స్ లాగా యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. మనకి చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు అవే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, అది నేను చాలా బిలీవ్ చేస్తా. సో, బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటాం. బ్యాంక్‌లో సో, కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు కానివ్వండి, పూజలు ఇవన్నీ ఎందుకు చేయమంటారంటే ఇవన్నీ ఇట్స్ లైక్ అ ప్రొటెక్షన్ అనమాట. మన చుట్టూ మనం ప్రతిరోజు ఉదయాన్నే లేసి చేసే పూజ ఏదైతే ఉంటుందో అది మనకు ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే అంటారనమాట, ఉదయాన్నే లేసి చక్కగా పూజ దీపారాధన చేసుకోండి అని. సో, ఇప్పుడు పౌర్ణమి, అన్ని పౌర్ణములు స్పెషల్. ఏ పౌర్ణమి అయినా పవర్ఫుల్ చాలా. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా మనము మేనిఫెస్టేషన్స్, లేటెస్ట్ లాంగ్వేజ్ అట్లా ఉంటూ ఉంటుంది. బట్ నన్ను అడిగితే ఏంటంటే ఇట్లాంటి రోజుల్ని ఎంతగా మనము వినియోగించుకోగలిగితే అంటే ఆ డేస్ని మనం పవర్ఫుల్గా చేసి మన ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యం బాగుండాలి, ఆర్థికంగా మనం బాగుండాలి అట్లా అనుకున్నప్పుడు ఒక రొటీన్గా ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ రెమెడీస్ వెళ్ళిపోవడమే. సో, ఇదే ప్రాసెస్లో ఇప్పుడు వచ్చే జ్యేష్ఠ పౌర్ణమికి చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, జ్యేష్ఠ పౌర్ణమి అంటారు, స్నాన పౌర్ణమి అంటారు. 10th అంటే ఇప్పుడు మంగళవారం 10 గంటలు అంటే సూర్యోదయానికి లేదు కాబట్టి పౌర్ణమి మనం ఈవినింగే రెమెడీస్ చేసేవన్నీ ఈవినింగ్ చేసేయచ్చు. ఎవరైనా వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతం అవి చేసుకోవాలనుకున్న వాళ్ళు రేపు సాయంత్రం చేసుకోవచ్చు. లేదు అంటే 11వ తారీఖు ఉదయాన్నే బిఫోర్ సన్ రైజ్ కూడా చేసుకోవచ్చు అట్లా ఒప్పుకున్న వాళ్ళు. సో, అట్లా చేసుకోండి. అంటే మీరు మీ కన్వీనియన్స్ని బట్టి 10, 11 2 ఉన్నాయి కాబట్టి 2 రోజులు ఉన్నాయి కాబట్టి తగులు మిగుళ్ళు అంటాం కదా. సో, అట్లా దాన్ని బేస్ చేసుకుని మీరు దేన్నైతే ఎక్కువగా బిలీవ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకునే చేయండి. అంతే. అది కూడా అంటే మీ ఫ్యామిలీస్లో కొన్ని రూల్స్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వండి ఫస్ట్. సో, ఎవరైనా వ్రతాలు అవి చేయించుకునే వాళ్ళు అయితే రేపు ఆడవాళ్ళకి స్పెషాలిటీ, వాళ్ళు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు చక్కగా వట సావిత్రి వ్రతం అంటారు, కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. వెళ్ళి మర్రి చెట్టుకి పూజ చేస్తారు, పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాధన అవి చేసి అక్కడ అందరి ముత్తైదులకి తాంబూలం ఏది ఇచ్చి ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న కోరికని ఒక పసుపు రంగు దారము, మామూలు దారము తీసుకొని మనం మర్రి చెట్ల దగ్గరికి వెళ్తే ఇట్లా దారాలు ఉంటాయి చాలా దగ్గర. 108 సార్లు మర్రి చెట్టు చుట్టూరు ఇట్లా తిరిగి ఒక మనసులో ధ్యానం చేసుకుంటూ మీ మనసులో ఉన్న కోరికల్ని అడిగితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఒక స్టోరీస్ అట్లా చెప్తూ మేము వింటూ వచ్చామన్నమాట. ఈ పౌర్ణమి ఏంటంటే పూరి జగన్నాథ్లో ఏం చేస్తారంటే జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాముడు ఈ ముగ్గురికి ఏం చేస్తారంటే విగ్రహాలని బయటికి తీసుకొచ్చి అక్కడ సముద్ర స్నానం చేయించి, అక్కడ నదీ స్నానాలు అవి చేయించి వాళ్ళని ఇప్పుడు ఈ పౌర్ణమి మొదలుకొని రథయాత్ర జరుగుతుంది కదా, ఆషాఢంలో వచ్చే రథయాత్ర అమావాస్య తర్వాత ఆ రథయాత్ర వరకు కూడా ఈ విగ్రహాలని లోపల పెట్టేస్తారు. ఇంకెవరికి దర్శనాలు ఉండవు అనమాట. ఈ 15 days బ్రేక్ అనమాట టెంపుల్కి. ఓకే, ఏం చేస్తారంటే అట్లా ఈ 15 రోజులు వాళ్ళు సిక్ అవుతారని అంటారు అనమాట. వాళ్ళ ముగ్గురికి జ్వరం వస్తుంది. ఓకే, సో చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్ అనమాట పూరి జగన్నాథ్లో. 15 ఇప్పుడు మన రథయాత్ర ఏ రోజైతే అవుతుందో ఐ థింక్ 27th ఎప్పుడో ఉంది, June 27th ఆ రోజుని బయటికి తీసుకొస్తారు. ఈ 15 రోజులు ఏం చేస్తారంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఏం చేస్తారంటే కషాయాలు, రకరకాల కషాయాలు చేసి భగవంతుడికి
ఇస్తూ ఉంటారు ఎందుకంటే అనమాట. హెల్త్ బాగుండదు హెల్త్ వాళ్ళ హెల్త్ అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు సిక్ ఉంటారనమాట. వాళ్ళకి చూస్తే అక్కడ ఇలా వాళ్ళకి స్వెటర్లు వేసి చక్కగా శాలువాలు కప్పి చిన్నపిల్లలకి మనం ఎలాగ చేస్తాం అట్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. కషాయాలు ఈ 15 రోజులు కషాయాలు ఇస్తూ ఉంటారు. అయితే పౌర్ణమి రోజు మాత్రం ఒక 108 చెంబులు బిందెలతోటి అభిషేకాలు చేస్తూ ఉంటారు అనమాట. దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. పూరి జగన్నాథ స్వామికి ఎన్ని బిందెలు, సుభద్రాదేవికి ఎన్ని బిందెలు, బలరాముడికి ఎన్ని. సో అదొక బైఫికేషన్ మళ్ళీ ఇట్లా చేసి చక్కగా రథయాత్ర రోజు వాళ్ళని బయటకు తీసుకొచ్చి చక్కగా పూరి జగన్నాథ రథయాత్ర చాలా ఫేమస్ కదా రథయాత్ర, అప్పుడు చేస్తారనమాట. సో ఇది ఒకటి మళ్ళీ. కాబట్టి రేపు స్నానాలు దానాలు ఎవరైతే నదీ ప్రాంతంలో ఉన్నారో ఖచ్చితంగా స్నానాలు దానాలు దీపదానాలు ఈ 3 చేసుకోగలిగితే పౌర్ణమి రోజు చాలా చాలా పుణ్యము. అదే నేను ఇందాక చెప్పినట్టుగా మన పుణ్యంలో కొంచెం కొంచెంగా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. మన బ్యాంక్ బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. అంతే అంటే ఒకటి మనం ఎంత నమ్మకంగా చేస్తుంటే చాలామంది ఒకసారి చేసి ఆపేస్తుంటారు. ప్రతి పౌర్ణమికి మీరు మీ ఆరా ఎన్హాన్స్ అవ్వాలన్నా, మీ ఎనర్జీస్ బాగుండాలన్నా ఇట్లాంటివన్నీ చక్కగా చేస్తూ పరిహారాలు చేసుకుంటే పరిహారాలు ఇంటిని శుభ్రపరచుకోవడము, ఇంట్లో ఎక్కడ చీకటి లేకుండా చూసుకోవడం. చాలామంది చీకటి కార్నర్స్ ఉంటాయి. ఆ చీకటి కార్నర్స్ ఉన్న దగ్గర లైట్ ఉండేలాగా చూసుకోండి. ఎంత ధూపము అలాంటివన్నీ వేసుకోవడము. చాలా ప్రాంతాల్లో మేమైతే ఇల్లు కడిగేసుకుంటూ ఉంటాం ప్రతి పౌర్ణమికి, ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది అనేసి. ఇంకొకటి ఏంటంటే మార్చేస్తారు కదా చిన్న. అయితే ఇంకొకటి ఏంటంటే నేను బాగా నమ్మే ఒకటి, ఇంట్లో స్టాగ్నెంట్ ఎనర్జీస్ అంటాం. పనులు అవ్వట్లేదు, చాలా సాడ్గా ఉంటున్నాము, మనశ్శాంతి ఉండట్లేదు అన్నప్పుడు ఇట్లాంటి పౌర్ణమి అలా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇంట్లో కొంచెం మార్పులు, ఇంటిని క్లీన్ చేయడము, చక్కగా క్లీన్ చేయడం అనమాట. ఇల్లు వాష్ చేసుకోవడము, క్లీన్ చేసుకోవడము, కొంచెం ధూపం వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తే కొంచెం ఎనర్జీ షిఫ్ట్ ఉంటుంది, కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక మంచి రెమెడీ చెప్తా. చాలామందికి మనకి ఇల్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేస్ డైరెక్షన్ ఉంటుంది కదా. నార్త్ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్ హౌసెస్ ఉంటాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, తూర్పు పడమర ఉత్తర దక్షిణ. ఎవరికైతే అయితే చాలామందికి ఏంటంటే ఇంట్లో ఎట్లా పూజలు చేసుకోవాలి ఏంటి, కొంతమందికి చాలామందికి డౌట్ సౌత్ ఫేసింగ్లో ఉన్నాము, మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, సౌత్ ఫేసింగ్ మంచిది కాదంటారు. అయితే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేసింగ్ పడుతుంది, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు. పౌర్ణమికి ఏం చేస్తారంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చేసే ఒక చిన్న రెమెడీ. సో ఇక్కడ ఈ రెమెడీకి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా. నేను చాలా మటుకు నా స్పిరిచువల్ లెసన్స్ కానీ, నా ఆస్ట్రాలజీ కానీ నేను నార్త్ ఇండియన్ దగ్గర నేర్చుకున్నా ఇవన్నీ, నా గురువు గారు. దాని తర్వాత ఇక్కడ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశా. కాకపోతే అక్కడ నేర్చుకున్నప్పుడు ఆ రెమెడీస్ అన్నీ నేను చేసేదాన్ని, చేస్తే నాకు మంచి రిజల్ట్ కనిపించేది. అయితే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఈ చెప్పే రెమెడీ మీకు. సో మీకు ఎవరికైతే తూర్పు అండ్ ఉత్తరం అంటే ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి గ్రీన్ కలర్ కుంకుమ దొరకదు మార్కెట్లో, కుబేర్ కుంకుమ అంటారు, తక్కువకి వచ్చేస్తుంది 50 రూపీస్. ఆ కుంకుమతోటి స్వస్తిక్ డ్రా చేసుకొని మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, అంటే వాల్కా గోడకి కానీ మెయిన్ ఎంట్రన్స్కి. ఓకే, వెస్ట్ డోర్ ఉన్నవాళ్ళు తెల్ల చందనంతో స్వస్తిక్ వేసుకోండి, సౌత్ ఉన్నవాళ్ళు రెడ్ కలర్ స్వస్తిక్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి పౌర్ణమికి మీరు ఏది మెయిన్ డోర్ అయితే దాని తగ్గ కలర్. ఓకే, ఈస్ట్ అండ్ నార్త్ అయితే గ్రీన్ కలర్, వెస్ట్ అయితే వైట్ తెల్ల చందనము, సౌత్ అయితే రెడ్ కుంకుమ వేసి చక్కగా దాని తర్వాత మీరు పూజలు అవి స్టార్ట్ చేసి ఆ స్వస్తిక్కి మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి వచ్చేదాకా రోజు కొంచెం ధూపం అవి చూపించి మీ మనసులో ఉన్న అంటే అది ఒక ప్రొటెక్షన్ అంతే. ఇప్పుడు అక్కడ ఆ స్వస్తికి వేయగానే మ్యాజిక్ అయిపోతుంది అట్లా కాదు, కాకపోతే మీ ఇంటికి అంతటికీ ప్రొటెక్షన్ ఆ స్వస్తికి అనమాట. మనకి ఎటువంటి ఆటంకాలు అవి లేకుండా ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా సింపుల్గా చేసుకుంటే నమ్మకంతో. దాని తర్వాత మీరు పౌర్ణమి రోజు ఎవరైనా వ్రతాలు అవి చేయించుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోండి. ఆడవాళ్ళకి నేను చెప్పినట్టుగా రేపు పూజలు దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్తే.